అమెరికా అధ్యక్షుని విదేశీ సుంకం నిర్ణయంతో ఆక్వా రైతుల్లో వణుకు పుట్టింది. భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి సుంకాలు భారీగా పెంచుతున్నట్టు చేసిన ప్రకటనతో రొయ్యల ఎగుమతిదారులు కొనుగోలును తాత్కాలికంగా నిలిపివేశారు. దాని ఫలితంగా ఆక్వా రైతులు పండించే ఉత్పత్తులపై తీవ్రమైన ప్రభావం పడింది. ఉత్పత్తి అయ్యే రొయ్యలను సైతం ఎగుమతిదారులు ధరలు తగ్గించి కొనుగోలు చేసే ప్రతిపాదనలు రైతులకు శరాఘాతంగా మారింది. ఒక పక్క వ్యాధులు, మరో పక్క ధరల పతనం, పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మింగుడు పడటం లేదు. భారత్ నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో గంటల వ్యవధిలోనే ఆయా కౌంట్లను బట్టి రొయ్యల ధరలు పతనమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్టంగా 40 రూపాయలకు పడిపోయింది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది 3వ స్థానం. ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ జిల్లాలో 1,20,000 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు రైతులు. ఏటా ఉత్పత్తి 4 లక్షల టన్నులు కాగా 3,50,000 టన్నుల వరకు విదేశాలకు పంపిస్తున్నారు. మొత్తంగా 18,000 కోట్ల వ్యాపారంలో విదేశీ లావాదేవీల వాటే అధికం. ట్రంప్ విధించిన సుంకాలు అమల్లోకి రావటంతో ఆ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది. 100 కౌంట్ రొయ్య ధర కిలో 240 రూపాయలుండగా 200 రూపాయలకి తగ్గిపోయింది. సాధారణంగా 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు. అయితే ప్రతీకార సుంకాన్ని సాకుగా చూపించి అన్ని కౌంట్లపై గరిష్టంగా కిలోకు 30 నుండి 40 రూపాయల వరకు తగ్గించారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు లేవని, ట్రేడర్లు ముందుకు రాలేదని రైతులు వాపోతున్నారు. సాగుదారులపైనే కాదు, ఆక్వా రంగంపై ఆధారపడ్డ కూలీల ఉపాధికి కూడా ఇది దెబ్బేనని ట్రేడర్లు చెబుతున్నారు. గత 2 రోజుల్లో అమెరికాలో ట్రంప్ గారు మన ఇండియా ఫుడ్ ప్రొడక్ట్స్ మీద 26% ట్యాక్స్ విధించగానే దాన్ని డైరెక్ట్గా రైతుల మీద విధించి గత 2 రోజుల నుంచి అమెరికా ఎక్స్పోర్ట్ సరుకులు అయితే 40-50 రూపాయలకు తక్కువ కొంటాం, లేదు అంటే కనుక అవి కొనం అన్నట్టుగా జరుగుతున్న సిచ్యువేషన్లో రైతులందరూ కూడా తీవ్ర మనోవేదనకి, తీవ్ర ఆందోళనలో ఉండటం జరుగుతుంది. దీనికి నిజంగా ట్యాక్స్లు అన్నవి పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఏదైనా ట్యాక్స్ దేనో ఒక వస్తువు మీద పడినప్పుడు అది ఎందులో అయినా కన్జ్యూమర్ పెట్టడం సవాబు. కానీ ఏదో ఈ ఆక్వా రైతు మీద మట్టికి డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ మీదకి వచ్చి ఆ ట్యాక్స్ ని పట్టుకొచ్చి వేయటం నిజంగా ప్రాసెసింగ్ ప్లాంట్ వారిని మీ ద్వారా నేను అడుగుతున్నాను, ఎంతవరకు ధర్మం ఇది? అలాగే రైతులు మేము కూడా 2022లో ముడి సరుకులు పెరిగినాయని, అప్పుడు దాదాపు ఫీడ్ ధర 10 రూపాయలు పెరిగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అది ఈ రోజు గణనీయంగా ముడి సరుకుల ధరలు తగ్గినప్పటికీ, అలాగే కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో ఇంపోర్ట్ ట్యాక్స్ ని 15% నుంచి 5% తగ్గించినప్పటికీ ఒక సింగల్ రూపాయి కూడా, పైసా కూడా ఫీడ్ ధర తగ్గించకపోవడం నిజంగా శోచనీయం. ఈ 2 విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకుని మాకు ఆక్వా రంగానికి సరైన న్యాయం కల్పించి దీని మీద జీవనాలు పొందుతున్నటువంటి రంగాలన్నింటిని కూడా నిలబెట్టాలని కోరుకుంటున్నాం. ఇవాళ రోజు రోజుకి 30 రూపాయలు తగ్గించేసుకున్నదే కాకుండా సరుకులు మేము తీసుకోమనే పరిస్థితి వచ్చింది. ఏం చేసుకోవాలి? ఇదేమైనా ఉల్లిపాయ మల్లిపాయ లాంటిది ఏదైనా అయితే ఆగుతుంది అనుకోవచ్చు, పచ్చి సరుకు. మరి ఇలా అప్పులు అయిపోయి లాభాలు లేక ఉన్న సరుకును ఏం చేసుకోవాలి? కొనక అయిన కాడికి ఇచ్చేద్దాం అనుకున్నప్పటికీ వాళ్ళు తీసుకోలేని పరిస్థితి. కొందామంటే కొడువే, అమ్ముదామంటే అడవన్నట్టు అయిపోయింది మా బతుకు. ఇంతలోనే పిడుగుబాటుగా మరి మొన్న వారం కింద 10 రూపాయలు రేటు తగ్గించారు. మరి నిన్న 30 రూపాయలు ఒకరోజు రేటు తగ్గించడం కేవలం సిండికేట్ అయిపోయి ఎక్స్పోర్టర్లు అందరూ కలిసి చాలా దుర్మార్గమైనటువంటి పని చేస్తారు. ఫీల్డ్లో కనీసం 25 రూపాయలు తగ్గిస్తే తప్ప రైతుగా మేము ఈ చెరువులు పంటలు పండించలేము. ఈ విషయం తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నాయకులందరూ కూడా దీని మీద తీవ్రంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం. మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా అక్కడ అమెరికాలో ట్రంప్ గారు విధించిన సుంకాలు మా మీద పడినాయి. అంటే దాని పేరు చెప్పి ఇక్కడ మన ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఇక్కడ సరుకులు కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు నిన్న మొన్న 30-40 రూపాయలు తగ్గించుకోవటం కానీ, లేదు అంటే అసలు కొనకపోవడం కానీ, ఇలాంటి పరిస్థితిలో రైతులు చాలా ఒత్తిడికి లోనవటం, అసలు ఎలా ఉంటుంది ఈ కల్చర్, మనం చేయగలుగుతామా లేదా అనే పరిస్థితికి రావటం జరిగింది. దీని గురించి మరి ఒక క్లారిటీ రైతులకు వస్తే బాగుంటుంది. కాకపోతే ఎలాంటి క్లారిటీ ఇప్పుడు వరకు లేదు. అటు ఎక్స్పోర్టర్ సైడ్ నుంచి కానీ, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ
ఒక క్లారిటీ అనే వస్తే దాన్ని బట్టి రైతులు మరి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్సడా నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ దీని మీద ఎక్స్పోర్టర్స్ తో కూర్చోబెట్టి మాట్లాడి దీని మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఒకవైపు రైతులకు ఫీడ్ ఇచ్చే కంపెనీలు మోసం చేస్తుంటే మరోపక్క ట్రంప్ నిర్ణయాలతో ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోతుంది. ఇదే అదునుగా ఎగుమతిదారులు సిండికేట్ గా మారే ధరలు తగ్గిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.